ఈస్టర్ శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు మీ అందరికీ కలుగునుగాక. సీరియస్గా నా వైపు ఏం చూడకుండా పక్కనుండే వాళ్ళకి చేతులు ఇచ్చి హ్యాపీ ఈస్టర్ అని ఇంకొకసారి చెప్తే వాక్యలోకి వెళ్దాం. అటు ఇటు హ్యాపీ ఈస్టర్ అని చెప్పు, అటు ఇటు చెప్పుకో. నవ్వతా చెప్పండి, సీరియస్గా ఇవ్వకండి వాళ్ళ చేతులు. నవ్వతా చెప్పండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. హ్యాపీ క్రిస్మసా కాదు కదా, హ్యాపీ ఈస్టర్ అంటే యేసయ్య సమాధిని గెలిచాడు అని సంతోషం. దేవుని వాక్యంలోకి వెళదాం. సమయం వ్యర్థం కాకుండా దేవుని వాక్యంలోనికి వెళదాం. పునరుద్ధానం చెందిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న రోజు ఈరోజు. యేసు ప్రభువారు సిలువ వేయబడి సిలువలో మరణించి సమాధి చేయబడ్డారు. యేసుక్రీస్తు వారిని పెట్టింది ఎవరి సమాధిలో చెప్పండి? ఆన్సరు రెడీ, 1 2 3 గో చెప్పండి. ఎవరి సమాధి? మా షల్ గోనా ఏందో చెప్తుంటారే? 1 2 3 స్టార్ట్ గో. ఓకే, ఎవరి సమాధి? అరిమతీయ యోసేపు, ధనవంతుడైన అరిమతీయ యోసేపు సమాధిలో యేసుక్రీస్తు వారిని పెట్టారు. ఇదే లేఖనం కీర్తనలో మేము ఇందాక ఉదయాన ముత్తుకూలు చదివాం. యేసయ్య సమాధి ఎక్కడ ఉంటుందో కూడా యేసుక్రీస్తు వారి కంటే ముందు 1000 సంవత్సరాల క్రితం దావీదు గారి చేత దేవుడు రాయించాడు. ఆయన ధనవంతుని యొద్ద ఉంచబడెను అని. రైట్, యేసుక్రీస్తు వారి సమాధిలో పెట్టారు. సరిగ్గా 3 రోజుల తర్వాత తెల్లవారుతూ ఉండగా మగ్దలేనే మరియా, ఇంకొంతమంది స్త్రీలు సమాధిలో ఉన్న యేసయ్య శవానికి సుగంధ ద్రవ్యాలు పోద్దామని వచ్చారు. వచ్చేసరికి సమాధికి అడ్డంగా ఉన్న రాయి పక్క తీస్తుంది. బిత్తరపోయి లోపల పోయి చూస్తే అక్కడ శరీరము లేదు. యేసయ్య శరీరానికి చుట్టిన నార బట్టలు ఉన్నాయి కానీ శరీరం లేదు. ఇక ఆ తర్వాత ఏడుపుకి ఎత్తుకుంది. ఎవరా? నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి. ఉండమా, ఏడవబాకి ఉదయాన్నేనా ఏంది నువ్వు అని పక్కన్నాడు. ఆహా, మీకేం తెలిసిన బాధ, నా ప్రభుని ఎవరో ఎత్తుకుపోయారని ఏడుపుకి ఎత్తుకుంది. ఇక ఆ ఏడుపు ఆపేదానికి రావాల్సి వచ్చింది పునరుద్ధానుడైన యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫస్ట్ సారేమో, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెదకుతున్నావు అన్నాడు. యేసు ప్రభు లాగా కనపడునుంటే గుర్తుపట్టి ఉండేది. ఆమె మరి టెన్షన్గా చూసిందో ఎడ చూసిందో తోట అమ్మాలనుకుందంట. తోట కాపలా ఉంటారే వాళ్ళు, అయ్యా నీవేమైనా నా ప్రభుని ఎత్తుకుపోయావా చెప్పు, నేను తీసుకెస్తా. ఇంక యేసు ప్రభు ఉండబట్టలేక ప్రతిసారి రోజు పిలుస్తాడు, మరియా అని పిలిచాడు. సమాధిలో నుండి యేసుక్రీస్తు వారు బయటికి లేచి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి కనబడింది కానీ మొదటిసారి మాట్లాడింది కానీ ఎవరితోటే? మీతోనే. మహిళా మండలి అంత గొప్ప సమాజం ఇంకొక సమాజము లేదు. మీరు దేవుని దృష్టిలో బహు గొప్పవాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇల్లులు కట్టేది మీరే, మందిరం కట్టేది మీరే, కట్టిన నోట్ల కింద కూల్చేది కూడా అంతే. ఇల్లు కట్టడం మీ చేతుల్లో ఉంది, ఇల్లు కూల్చుకోవడం మీ చేతుల్లో ఉంది. కానీ మీ అంత అదృష్టవంతులు ఇంకొకరు లేరు. మీ యందు దేవుడు ప్రత్యేకమైన ప్రేమ కలిగి ఉన్నాడు. పురుషుడని భేదం లేదు, స్త్రీ అని భేదం లేదు. సంఘంలో అందరూ సమాజమే, అందరూ సమానమే. కుటుంబంలో కూడా భార్యాభర్తలు ఇద్దరూ సమానమే. మన ప్రభు అందరినీ ఏకరీతిగా ప్రేమిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, పునరుద్ధానం ఏం చెప్పాను నేను? చనిపోయిన శరీరం మళ్ళా జీవాన్ని ధరించి లేవడం. చనిపోయిన శరీరం మరలా జీవాన్ని ధరించి మహిమను పొంది లేవడం. ఇంతకుముందున్న శరీరం లాంటి శరీరం కాదు యేసయ్యది. ఇప్పుడు మహిమ శరీరం. అంటే రేపు మన సమాధులు తెరవబడబోతున్నాయే. యేసు ప్రభువారు ఎలా అయితే సమాధిలో నుండి లేచాడో ఇక్కడ కూర్చున్న మనందరి సమాధులు కూడా రేపు తెరవబడతాయి. యేసయ్య పునరుద్ధానమే మనకు నిరీక్షణ. యేసయ్య పునరుద్ధానమే మనకు పండగ. రాడ్డుతో కొట్టారు, గొడ్డలతో నరికారు రాడ్డుతో కొట్టారు, గొడ్డలతో నరికారు, అగ్నితో కాల్చారు, బూట్కాలతో తన్నారు, తొక్కారు. ఇక్కడ రక్తం బయటకు వచ్చింది. మరి దానికేసి కొట్టారు. దేనికేసి? బుల్లెట్ కేసి తలక కొట్టారు, మొత్తమే చంపేశారు.
అక్కడ ఒక మనిషిని చంపేసి ఉంటే ఇక్కడ ఎవరన్నా దేవుడి దగ్గర రాకుండా మానేశారా? మన మందిరంలో ఎవరైనా భయపడిపోయి ఈ దేవుడు నాకు వద్దని దేవునికి దూరంగా వెళ్ళిపోయారా? మరి ఎందుకు వెళ్ళలేదు మనం? ఎందుకు ఇంత ఏం జరిగినా, ప్రాణాలు పోతున్నా, ఎంతోమంది చంపబడుతున్నా కూడా ఇంకా మనం దేవుడిని ఎందుకు వదలలేదు అంటే మన గొప్పతనం కాదు, అది యేసయ్య పునరుద్ధానంలో ఉన్న శక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకో కొట్టు చప్పట్లు, అందుకో కొట్టు చప్పట్లు, కొట్టు. ఒక్కరిని కాదు 100 మందిని వరస పెట్టి చంపిన ఒక్కడు కూడా యేసును వదిలే సమస్య లేదు. వెళ్ళలేరు. అట్లాంటిది ఇది. యేసయ్యలో ఉన్న శక్తి ఎటువంటిదంటే ఒక్కను కూడా ఇక్కడి నుంచి బయటికి పోనీదు. లోపల రావడమే తెలుసు, బయటికి పోవటం ఇంకా అంత సాధ్యం కాదు. ఒకవేళ బయటికి పోయాడురా అంటే ఎవరంటే ఇంకా లోతుల్లోకి రాకుండా పైనే ఉన్నాడు బయటికి పోతారు. కానీ ఒక్కసారి యేసయ్యలోకి దిగి రుచి చూసారా యేసయ్యని, కానీ ప్రాణాలు తీస్తున్నా పీకలు కోస్తున్నా ఇక్కడే ఉండి కొప్పించుకుంటారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అది మన యేసయ్య పునరుద్ధానంలో ఉన్న శక్తి. బిడ్డలారా, మీకు అర్థం కాలే కదా? ఈరోజు యేసుక్రీస్తు వారు ఎలాగైతే సమాధిని గెలిచి సమాధిలో నుంచి బయటకు వచ్చాడో, రేపో మాపో మనందరం కూడా 2వ రాకడలో మన సమాధుల్లో నుంచి బయటికి రాబోతున్నాము. యేసయ్య సమాధి ఇప్పుడు ఎలా ఖాళీగా ఉందో రాబోతున్న దినాల్లో మన సమాధులన్నీ ఖాళీ అయిపోతాయి. నమ్మతారా నమ్మరా? మీరు నమ్మకపోతే నన్నేం చేయమంటారు? నమ్మండి. యేసయ్య సమాధి ఇప్పుడు ఖాళీగా ఉంది కదా, ఆ ఖాళీ సమాధే మన విశ్వాసం, మన నిరీక్షణ. రాబోతున్న రోజుల్లో రేపో మాపో వస్తాడు నా రాజు మనందరి కోసం. వచ్చి సమాధుల్లో చచ్చిపడి కుళ్ళిపోయిన శరీరాలను లేపుతాడు. మహిమతో లేపి తిరిగి ఆత్మలు శరీరంలో కలుసుకొని ఈ మహిమ శరీరం రెప్పపాటులో మేఘమండలం మీద ఎగిరి మన తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాం యేసు నామములో. ఈరోజు కత్తులతో నరికినా, రాడులతో కొట్టినా కొద్దిసేపే, కొద్ది కాలమే. యేసయ్య మరలా మనం లేపినప్పుడు యుగ యుగాలు తరతరాలు యేసయ్య రాజ్యములో నివాసం చేయబోతున్నాము యేసు నామములో. ప్రభువుకే మహిమ కలుగును గాక. బైబిల్లో ఒక మాట రాయబడింది అక్క, ఈరోజు యేసు లేడు, పీసు లేడు. అసలు యేసయ్యని ఎంత ఘోరంగా తిడుతున్నారంటే యేసు, పీసు, గేసు, రకరకాల మాటలు చెప్తున్నారు. 3 మేకులు బీక్కోలేనాడు ఏదేదో అంటున్నారు. ప్రభుని అసభ్యంగా మాట్లాడుతున్నారు. బైబిల్లో ఒక మాట రాయబడింది, యేసుక్రీస్తు వారు 2వసారి మేఘాల మీద వస్తున్నప్పుడు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటారంట. ఏం కొట్టుకుంటారమ్మా? ఏదో ఒకట్ల కానీ కాదు, రొమ్ము కొట్టుకుంటారు. అయ్యో, సంవత్సరాల తరబడి సేవకులు, పాస్టర్లు కేకలు వేసి సువార్త చెబితే ఇంటింటికి వచ్చి కరపత్రికలు ఇచ్చి యేసే రక్షకుడు, ఆయన మాత్రమే దేవుడు, ఆయనే మీకు పరలోకం ఇస్తాడు, ఆయనలోనే మీ పాపముల క్షమాపణ ఉందని కేకలు వేస్తే అయ్యో జీవితం అంతా పోగొట్టుకున్నామని రొమ్ము కొట్టుకుంటారంట. భూజనులంతా రొమ్ము కొట్టుకుంటారు. మా పాస్టర్ గారు మందిరానికి రండి, ప్రతి ఆదివారం మందిరికి రండని గుండెలు బద్దలు కూడా అరిస్తే నెలకు ఒకసారి పోయాం, 3 నెలలకు ఒకసారి పోయాం. అయ్యో కొట్టుకో, గుడ్డలు బద్దలు కొట్టుకో. ఆయనను పొడిచిన వాళ్ళు కూడా చూస్తారంట. యేసును పొడిచిన వాళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు యేసు ప్రభు వారిని ప్రక్కలో పొడిచిన ఆయన ఇప్పుడు ఏడున్నాడు? మట్టిలో ఉన్నాడు. సీకిపోయి ఎముకలు కూడా పోయి ఉన్నాయి. 2000 సంవత్సరాల క్రితం పాతి పెడితే ఇప్పుడు ఉంటాడా మనిషి? 2000 కాదు, ఆదాము దగ్గర నుంచి ఇప్పటిదాకా మట్టిలో కుళ్ళిపోయిన ప్రతి ఒక్కడు లేస్తాడు యేసునామములో రేపు. ప్రతి సమాధి ఖాళీ అయిపోద్ది. యేసు సమాధి లాగా మన ప్రభువైన యేసయ్య ఖాళీ సమాధి ఇప్పుడు ఖాళీగా ఎట్లా ఉందో అదే పునరుద్ధానం అంటే. ఈస్టర్ అంటే అదే. యేసయ్య సమాధిని గెలిచి లేచినట్టుగా మనందరం రేపు లేవబోతున్నాం. కాబట్టి మొట్టమొదట అందరికంటే ప్రప్రథమంగా మానవ జాతిలో మొట్టమొదటిసారి సమాధిని గెలిచి లేచిన మన ప్రభువుని యేసును ఆరాధించడానికి మందిరికి వచ్చాం. ఆ పునరుద్ధానం అంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అంతే. గూస్ బంప్స్ అంటే వెంట్రుకలు లెక్కబడుచుకుంటాయి అన్నమాట. ఎప్పుడా ఆ రోజు నా సమాధి ఖాళీ అయ్యేది ఎప్పుడా? మీరు కాదులే, నేను ఎదురు చూస్తున్నా ఆ రోజు కోసం. ఆ రోజు ఎప్పుడా? వెళ్ళిపోవాలి పరలోకానికి. తరతరాలు యుగయుగాలు ఆయన ముఖాన్ని చూస్తూ, ఆ అందాన్ని చూస్తా జీవితాంతం గడిపేయటమే. ఇది క్రైస్తవ నిరీక్షణ. ఎన్ని శ్రమలను భరిస్తారు, ఎన్ని కష్టాలను భరిస్తారు, ఎన్ని బాధలను భరిస్తారు, ఎంత వేదనను భరిస్తారు. ఆ ఆనందకరమైన గడియల కోసం, శుభప్రదమైన దినాల కోసం ఎందరో ఎదురు చూస్తున్నారు. ఎదురు చూసే వాళ్ళందరిలో నువ్వు నేను మనందరం ఒకరివి. కాబట్టి మన ప్రభు అయిన యేసయ్య సమాధిని గెలిచి లేచిన పునరుద్ధానుడైన రాజు. మన యేసయ్య సమాధి ఖాళీగా ఉందా? మోతేసి ఉందా?
దండాలమ్మ మీకు. మళ్ళీ చెప్తాను, మన యేసయ్య సమాధి ఇప్పుడు ఖాళీగా అంటే శవం లేకుండా ఖాళీగా ఉందా? శవం కుళ్ళిపోయి మూతేసి ఉందా? శవం లేకుండా. ఇప్పుడు శాస్త్రవేత్తలు టెస్ట్ చేసి చెప్పారంట, ఇక్కడ బాడీ ఉంచబడింది కానీ బాడీ కుళ్ళిపోలేదు. కీర్తనలోనే రాయించాడు దేవుడు, నీవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు, నీ ప్రభు ఆత్మను పాతాళంలో ఉంచవు అని ప్రభు 3వ దినాన లేచాడు. కొంతమంది అంటారు, ఈ 3 రోజులు యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే, ఈ 3 రోజులు యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? ఆత్మస్వరూపిగా ఆదాము మొదలుకొని పాత నిబంధన భక్తులు అందరూ చచ్చిపోయి ఉన్నారే, వీళ్ళందరూ కింద భూమిలో పాతాళంలో ఉన్నారనమాట. పాతాళంలో భూమిలో ఉన్నారు. వీళ్ళందరినీ చెరగా పట్టుకుపోయి పరదైసులో చేర్చి వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతుల ఆత్మలందరిని తీసుకెళ్ళి పరదైసులో పెట్టి వచ్చాడు 3వ రోజు అని చెప్తారు. అదొక వివరణ. సరే, ఏదేమైనా మన ప్రభు అయిన యేసయ్య శివులో కొట్టబడింది వాస్తవం, ముళ్ళ కిరీటం పెట్టింది వాస్తవం, ఆయన్ని కొట్టింది వాస్తవం, గాయాలు చేసింది వాస్తవం, ఆయన్ని బాధపరిచింది వాస్తవం, ఆయన చనిపోయింది వాస్తవం, సమాధిలో పెట్టింది వాస్తవం, సమాధిలో పెట్టబడిన శరీరం కుళ్ళిపోకుండా 3వ దినాన లేచింది కూడా అంతే వాస్తవం. ప్రభువుకి మహిమ కలుగును గాక. మీరు ఒకసారి ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిన తర్వాత సమయం చూసుకొని ముత్తుకూరు వాక్యం కూడా వినండి. ఎందుకంటే అసలు ఇదంతా గాల్లో నుంచి ఊడిపడినట్టుగా అప్పటికప్పుడే జరగలేదు. 4000 సంవత్సరాల క్రితం నుండి యేసు ప్రభు వారు భూమి మీదకి ఎందుకు రావాలి, వచ్చి ఏం చేయాలి, ఎలా బతకాలి, ఎక్కడ పుట్టాలి, ఎలా చావాలి, ఎలా మరణించాలి, ఎక్కడ సమాధి చేయబడాలి, ఎప్పుడు లేవాలి, పరిశుద్ధాత్మ ఎలా వస్తాడు, ఇవన్నీ ప్రవక్తల ద్వారా ప్రవచనాలు దేవుడు చెప్పించాడు, లేఖనాలు రాయించున్నాడు. ఈ లేఖనములు నెరవేరునట్లుగానే యేసుక్రీస్తు వారి కార్యమంతా చేశాడు. కాబట్టి ఇదంతా మీరు ఆ ఉదయం వాక్యంగా వింటే కొంచెం ధైర్యం వస్తుంది. ఖచ్చితంగా వినండి ఇంటికి వెళ్ళిన తర్వాత. దేవుడు ఈ మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం, మన పాయింట్లోకి వెళ్దాం. ఈరోజు నేను మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, యోహాను సువార్త 21వ అధ్యాయం తీయండి ఒకసారి. యోహాను సువార్త 21వ అధ్యాయం 1 నుండి 3 వాక్యాలు టకాటకా చదువుతాను, కూతురు పెడితే. యోహాను సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. చదువుతాలే, అంత చదువుతాముడా, వెలిసిన చదువు, అంత చదువు పెట్టిందయ్యా. అటు తరువాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకునేను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకున్న విధమేదనగా, నెక్స్ట్, సీమోను పేతురును, దిదుమా అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడుగు నతనయేలును, జబదయి కుమారులను, ఆయన శిష్యుల్లో మరి 2 కూడి ఉండిరి. 3వ వచనం, సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదును అని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఆపండి. చదివిన వాక్యాన్ని దేవుడు మనకు అర్థమవునట్లు బోధిస్తూ ఉండగా, వాక్యానుసారంగా జీవించగలిగిన కృపా సామర్థ్యం ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. మర్యాదగా ఆమేన్ చెప్పు. మర్యాద ఇంకోసారి చెప్పు. హల్లెలూయా చేద్దాం గట్టిగా. హల్లెలూయా. సమాధిని గెలిచిన యేసయ్య దగ్గరికి వచ్చి, ఏందమ్మా నీరసవా 11 గంటలకు కూడా? నీరసకుండా బాకండి. ఇప్పుడు ఏం జరిగిందంటే, మన చదివిన వాక్య భాగంలో యేసుక్రీస్తు వారు సమాధిలో నుండి లేచాడు. ఇప్పుడు పునరుద్ధానుడై ఉన్నాడు మన చదివిన టైంలో. ఇది యోహాను సువార్త ముగింపు. యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై ఉన్నారు. కానీ ఇక్కడ మనం కొంతమంది వ్యక్తులను చూసాం. వాళ్ళు ఎవరంటే పేతురు, ఫిలిప్పు, నతనయేలు, జబది కుమారులు యోహాను, యాకోబులు. అంటే ఇంచుమించుగా యేసు ప్రభువు శిష్యులు సగం మంది ఇక్కడే ఉన్నారు. దిదుమా అనబడిన తోమా, అందరూ సగం మంది ఉన్నారు. ఈ శిష్యుల బృందం ఎలా ఉందంటే, బాగా వినండి. ఒక్కసారిగా వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ జీవితం చీకటైపోయింది. నిన్నటి వరకు మొన్నటి వరకు తమ నాయకుడైన యేసుక్రీస్తు వారితో పాటు తిరుగుతున్నారు. తిండికి ఇబ్బంది లేదు, బట్టలకి ఇబ్బంది లేదు, డబ్బుకి ఇబ్బంది లేదు. యేసయ్య ఎక్కడ కాలు పెడితే అక్కడ స్వస్థతలు, అద్భుతాలు, కానుకలు, పంట, భోజనం. అటు ఇటుగా అయితే ఒక రొట్టె తీసుకోవడం 5,000 మందికి పంచడం. ఏమన్నా తేడా వస్తే 2 చేపలు తీసుకోవడం 1,000 మందికి పంచడం. తిండి కొదువు లేదు, బట్టల కొదువు లేదు. ఆయనతో వెళితే విలువిస్తున్నారు, టీ ఇస్తున్నారు, కుర్చీలో కూర్చోబెడుతున్నారు. ఎవరితో పోతే పాస్టర్తో పోతే. ఇప్పుడు ఇస్రాయల్ పాస్టర్తో మీరు వెళ్తారు, ఇస్రాయల్ పాస్టర్కి ఏవి చేస్తారో అని మీరు తింటారు కదా. ఇంక అదేవిధంగా మన రాత్రి తిరిగిపోయింది, మన స్టార్ తిరిగిపోయింది అనుకొని 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారితో పాటు సకల సౌకర్యాలు అనుభవించి
దైవత్వాన్ని నేర్చుకుంటున్నారు. అప్పుడప్పుడే అకస్మాత్తుగా ఏం జరిగిందంటే ఉన్నట్టుండి వాళ్ళ నాయకుని తీసుకెళ్ళి సిలువేసి చంపేసి సమాధి చేశారు. ఇప్పుడు వీళ్ళ జీవితం ఎటైపోయిందంటే తమ నడిపిస్తున్న వాడు లేకపోయేసరికి ఇక ఏం చేయాలి, ఎలా బతకాలి? ఇప్పుడు సువార్తకు పోవాలా, సేవకు పోవాలా, ముందే భయం. ఏం చేయాలి అర్థం కావట్లా. తిండికట్ట సేవ ఆగిపోయింది, తమ నాయకుడు లేడు, తిండికట్ట. ఇంక అందుకని ఏం చేశారంటే జీవనోపాధి కష్టమైపోయేసరికి పేతురు గారు మళ్ళా నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయాడు. చాలా దుఃఖపడిపోయాడు. తను ఎంతగానో ప్రేమించిన తన బోధకుడు ఇప్పుడు కళ్ళ ముందు లేడు. అంతకంటే ఇంకో బాధ ఉంది పేతురు గారికి. అదేం బాధ అంటే ఆ యేసు ఎవరో నాకు తెలియదని ఎన్నిసార్లు ఒట్టు పెట్టాడు? 3 సార్లు ఒట్టు పెట్టుకొని చెప్పాడంట, ఆ యేసు ఎవరో నాకు తెలియదు, ఆ యేసు ఎవరో. ఇక పేతురు గారిని ఆ మాట గుచ్చి గుచ్చి చంపుతుంది. గుచ్చి నీ బతుకు ఒక బతికారా? 3.5 సంవత్సరాలు ఆ మనిషి పెడితే తిన్నావు, తిరిగావు, విలువగా ఉన్నావు. చచ్చిపోరా? మనసు గద్దిస్తుంది పేతురు గారికి. ఆయన ఎవరో నాకు తెలియదని 3 సార్లు చెప్పేవే, ఎందుకు నీ బతుకొని? మహావేదన, కురింగిపోయాడు. ఒక్క పేతురు గారే కాదు, శిష్యులందరూ కూడా దిగులు పడిపోయారు. నాయకుడు లేకపోయేసరికి అందరూ నిరాశ నిస్పృహ. సమాధిలో చూస్తే శవం కనపట్ల. ఏమవుతుంది, ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాక భయంకరమైన నిరాశ నిస్పృహ వేదనలోకి వెళ్ళిపోయింది శిష్యుల బృందం. బిడ్డలారా, తిండి కావాలి కదా, ఇంకేం చేయాలి? తిండి కావాలంటే వెళ్ళి 3.5 సంవత్సరాల క్రితం విడిచిపెట్టేసినటువంటి ఆ పాత పని. ఏం పని? సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టడం. వెళ్ళి చేపలన్నా పట్టుకుందాం, కుటుంబం పోషించుకోవాలి కదా, తినాలి కదా, రండి, ఎంతకాలం దుఃఖపడతామని పేతురు అన్నాడంట. నేను చేపలు పట్టడానికి పోతున్నా అన్నాడు. నువ్వు పోతే మేము ఎందుకయ్యా, మేము కూడా వస్తామని అందరూ ఇంచుమించుగా 6-7 మంది వెళ్ళారు రాత్రి చేపలేటకి. సేమ్ 3.5 సంవత్సరాల క్రితం ఫస్ట్ సారి యేసు ప్రభు వారు పేతురుని దర్శించినప్పుడు ఏం జరిగిందో సేమ్ అలాగే జరిగింది ఇక్కడ. ఆ రాత్రి అంతా వాళ్ళు చేపలు పడ్డారు కానీ ఒక చేప కూడా దొరకలేదు. వెళ్ళారా? తెల్లారింది. పునరుద్ధానుడైన యేసయ్య మహిమ శరీరంతో వాళ్ళ కోసం దరినున్నాడు. తిబెరియా సముద్రం దరినున్నాడు. ఒక చేప కూడా పడలేదు. గట్టుకు వస్తుంటే మొత్తం మీద యేసు ప్రభు వారు మళ్ళా మీ కుడి పక్కన వల వేయండి అంటే వల వేస్తే 153 చేపలు పడ్డాయి. వెంటనే యోహాను చెప్తున్నాడు, యోహాను పేతురుతో, సుమి, అతను ప్రభు, మన దేవుడు, నాయకుడు, మన బోధకుడు, మన దేవుడు యేసయ్య. పేతురు, అతను మన ప్రభు, నాకు క్లారిటీ అయిపోయింది అని చెప్పగానే బట్టలు లేకుండా ఎగిరి దూకి సముద్రంలో యేసయ్య అని చెప్పగానే ఈదుకుంటూ వచ్చేసాడు. ఒడ్డుకి ఈదుకుంటూ వచ్చాడు. ఇక ఆ తర్వాత యేసు ప్రభు అక్కడ వారితో మాట్లాడి వారిని ధైర్యపరిచినట్టుగా మనం ముందు చదువుతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 3.5 సంవత్సరాలు విజయోత్సవంగా సాగిపోయిన జైత్రయాత్ర, శిష్యుల బృందం జైత్రయాత్ర ఇప్పుడు ఓడిపోయారు, ఓటమి పాలైపోయారు. మనుషుల ముందు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. వాళ్ళు ఎన్నుకున్న నాయకుడు చనిపోయాడు. వాళ్ళు ఇంతవరకు ఎవరు వెనక నడిచారో ఆయన లేడు. ఇప్పుడు లోకానికి ఏం సమాధానం చెప్పాలి? ఇంతకుముందు వరకు యేసుతో చూసిన వాళ్ళందరూ ఇప్పుడు గుర్తుపడుతున్నారు. ఏమైపోద్ది? ఒక పక్క తిండి లేదు, జీవనోపాధి తక్కువైపోయింది. ఒక పక్క తమను ప్రేమించిన నాయకుడు లేడు. ఏం చేయాలో అర్థం కాక మహాభయంకరమైన నిరాశ నిస్పృహల మధ్యలో ఉన్నటువంటి శిష్యులు ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు శిష్యులు ఓడిపోయారు, ఓటమి పాలైపోయారు, లోకం ముందు నిలబడలేకపోతున్నారు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. వీళ్ళది ఇలా ఉంది. ఇంకో మాట చదువుతాం, తిండి ఇంకో మాట చదువుతాం, అప్పుడు మీకు నేను అంశం పేరు చెప్తా. లోకా సువార్త 24వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుతాం. లోకా సువార్త 24:13 వచనం నుంచి. అక్కడేమో శిష్యులు ఫెయిల్ అయిపోయారు, ఓటమి పాలైపోయారు, మహా దుఃఖంలో ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇదిగో ఆ దినమందే వారిలో 2 యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అని ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఓకే, తర్వాత ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడుగగా వారు దుఃఖముకులై, అక్కడ అండర్లైన్ చేయండి, వారు దుఃఖముకులై నిలిచిరి. వారిలో క్లెయపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన ఇదేనా దాని తర్వాత అదేనా అక్కడ జరిగిన సంగతి నీ ఒకడవే ఎరుగవా అని ఆయనను అడిగాను. తర్వాత ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే
ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెనో, మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలీదా? తర్వాత ఇజ్రాయేలును విమోచింపువాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. అది చాలు. ఇజ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము అనుకున్నామయ్యా, నీకు తెలీదా? నజరేయుడైన యేసుని మన ప్రధాన యాజకులు సిలువ వేసి చంపించారు కదా. ఇజ్రాయేలు విమోచింపబోవాడు ఆయనే, మన రాజ్యానికి రక్షకుడుగా నాయకుడుగా ఉంటాడేమో అని మేము ఆశించాం, కానీ చంపేశారు మన ప్రధాన యాజకులని దుఃఖంతో మాట్లాడుతున్నారు. అంటే ఒక మాట చెప్పాలంటే ఈ ఇద్దరు శిష్యులు కూడా ఓడిపోయారు, ఓటమి పాలైపోయారు. వాళ్ళ ముఖాల్లో ఆనందం లేదు. అది ఏ రోజు తెలుసా? ఈ జరిగింది ఏ రోజు తెలుసా? యేసుక్రీస్తు వారు ఏ రోజైతే పునరుద్ధానుడయ్యాడో ఆదివారం సాయంత్రం జరిగిన సంగతి ఇది. ఆదివారం ఉదయం పునరుద్ధానుడయ్యాడు. అందరూ చెప్పుకుంటున్నారు శవం లేదంట, యేసయ్య శరీరం సమాధిలో లేదంట. ఒకరేమో వచ్చి ఆయన మాకు కనపడ్డాడని మగ్దలేనే మరియ చెప్పింది, ఆయన మాకు కనపడ్డాడని. ఎవరు ఆ మాటలు నమ్మట్లా. ఇలా తర్జన భర్జన పడుతున్న దినాలలో క్షణంలో వీళ్ళిద్దరు శిష్యులు చాలా దుఃఖం కలిగి ఎమ్మాయి అనే ఒక ఊరికి వెళ్తూ ఉంటే వారితో కలిసి నడిచాడు పునరుద్ధానుడైన యేసు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పిల్లరా, ఇందాకేమో సగానికి సగం మంది శిష్యులు పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. ఇక్కడేమో ఇద్దరు శిష్యులు పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. వీళ్ళే కాకుండా ఈరోజు మందిరంలో కూర్చున్న నీకు నాకు కూడా ఒక పక్క చిన్న బాధ, దుఃఖం ఏంటంటే అసలు ఎందుకు యేసుక్రీస్తు వారు ఇలా చనిపోవాలి? యేసుక్రీస్తు వారి ఎందుకు ఇదంతా ఈ తలకనిపు? ఎందుకు ఈయనకి దేవుడుగా ఉండి ఒక మాట చెప్పేసి ఉంటే పోదా? అందరి ఎందుకు తీర్చుకోవాలి? అందరి చేత ఎందుకు మనం అనిపించుకోవాలి? యేసయ్య చనిపోవడం ఏంటో, సిలువ పట్టడం ఏంటో, ఈ సమాధిలో పెట్టడం ఏంటో, ఈ లేయడం ఏంటో, ఏందో అబ్బా తలకనిప్పు అంతబ్బా. ఈ గుడ్ ఫ్రైడే వచ్చిందంటే అంత తలకనిప్పు వచ్చేస్తుందని కొంతమంది తెలియక దుఃఖపడతా ఉంటారు, దిగులు పడతా ఉంటారు. బిడ్డలారా, మనం ఎట్లా దిగులు పడ్డామో మనకంటే కొన్ని వందల రెట్లు కళ్ళతో దగ్గర నుంచి చూసినటువంటి శిష్యుల బృందం బహు దుఃఖంలో మునిగిపోయారండి, బిడ్డలారా. అది తర్వాత మనం చదువుకుంటే ఎవరెవరైతే దుఃఖంలో ఉన్నారో వాళ్ళందరితో 40 దినాలు యేసుక్రీస్తు వారు కలిసే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళిద్దరితోటి ఎక్కడి నుంచి అక్కడికి పోయే లోపల మొత్తం వీళ్ళిద్దరిని బహు ఆనందంతో నిండేటట్టు చేశాడు. 540 మందికి కనపడ్డాడంట యేసయ్య. ఎంతమందికి కనపడ్డాడు? సమాధులు చేసిన తర్వాత 540 మందికి కనపడ్డాడు. 540 మందికి కనపడ్డాడంట. ఎన్నో మార్లు ప్రత్యక్షమై వాళ్ళకి ఎన్నో విషయాలు లేఖనాల్లో తనను గురించి రాయబడిన వచనాల భావాన్ని వాళ్ళకు చూపి వాళ్ళందరినీ ధైర్యపరిచాడు. లోకాసు వార్త 24 చివరిలో ఉంటుంది, వారు మహా ఆనందంతో తిరిగి యెరూషలేముకి వచ్చారంట. ఇంకా యేసు ప్రభు వారు చనిపోయిన దుఃఖం కానీ, తమ నాయకుడు లేడని దుఃఖం కానీ, తమ దేవుడు వారు వదిలిపెట్టి వెళ్ళిపోయాడని బాధ ఇంకేం లేవు. వారు బహు ఆనందంతో. ఆ మాట చూస్తావా? ఉందా? చూడు, లోకాసు వార్త 24 లాస్ట్ వచ్చిన కానీ ముందు వచ్చిన కానీ చూడు. ఏందన్నా 40 52 అని పెట్టుమా ఒకసారి. ఇప్పుడు దాకా దుఃఖపడుతున్నారు కదా, ఇప్పుడు దుఃఖపడ్డారు. ఏది? చేపలు పడిపోయినప్పుడు దుఃఖం, వీళ్ళిద్దరు దుఃఖం. కానీ ఇప్పుడు వాళ్ళు చూడండి 52 వచ్చిన ఒకసారి 51 పెట్టుమా. 51 పెట్టు. 24ది 51 వచ్చిన. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందంతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి, చూసావా, ఎడతెగక దేవాలయములో ఉండి ఆయనకు స్తోత్రము చేయుచుండిరి. మహా ఆనందంతో యెరూషలేమునికి వెళ్ళిపోయారు శిష్యులంతా. ఇక ఇప్పుడు దుఃఖం లేదు, దుఃఖం కొట్టివేయబడింది. నా దేవుడు సజీవుడై సమాధిని గెలిచి పునరుద్ధానుడై లేచాడు. ప్రవచనాల గ్రంథాలలో ప్రవక్తలు రాసినట్లుగా నా దేవుడు, మా బోధకుడు, మమ్మల్ని ఉద్ధరించుకొచ్చిన మా మెస్సయ్య లేచాడని మహా ఆనందంతో వాళ్ళ మందిరంకి వెళ్ళి ప్రభును స్తుతిస్తున్నారని రాయబడింది. ఇప్పుడు అంశం పేరు, ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న పాయింట్ దగ్గరికి వస్తున్నాను. పిల్లరా, వాళ్ళు పేతురు బృందం అక్కడ దుఃఖంలో ఉన్నారు, ఎంఐఎం మార్గంలో ఉన్న వీళ్ళిద్దరు దుఃఖంలో ఉన్నారు. ఇక్కడ కూర్చున్న మనం కూడా కొంచెం దుఃఖంలో ఉన్నాం. మనందరి ఓటమిని విజయంగా మార్చడానికే యేసయ్య సమాధిని గెలిచి పునరుద్ధానుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ అంశం పేరు ఏంటంటే అది రాసుకోండి, ఓటమిని విజయముగా మార్చిన యేసయ్య పునరుద్ధానం. మనందరి ఓటమిని విజయముగా మార్చిన యేసయ్య పునరుద్ధానం మనందరి ఓటమిని
ఓడిపోయాం, ప్రతి దాంట్లో ఓడిపోయాం. అందరి చేత అడిగించుకుంటున్నాం. 3 మేకులు 4 చెక్కలు అంటున్నారు. ఏం చేద్దాం? అందరి మాటలు ఎట్టబడి మాట్లాడుతున్నారు. యేసు నమ్ముకున్న మనం కొన్నిసార్లు బాధపడుతున్నాం. శిష్యులు ఓడిపోయారు. శిష్యుల ఓటమిని నా ప్రభు అయిన యేసయ్య విజయంగా మార్చేశాడు. ఓటమిని విజయముగా మార్చిన యేసయ్య పునరుద్ధానం. ఎప్పుడైతే సమాధి ఖాళీ అయిపోయిందో, ఎప్పుడైతే యేసయ్య సమాధి ఖాళీ అయిపోయిందో బిడ్డలారా, రోమా అధికారులు తలబట్టుకున్నారు. ఒరే ఎక్కడుందిరా శవము, చూడండిరా, ఒరే మన సిలువ మరి సీలేసాం కదరా, తాళం వేసాం కదా, ఎవరు తెరిచారు? వాళ్ళలో ఒకరు చెప్తున్నారు, అయ్యా ఎవరు చెప్పాక ఈ మాట, ఎవరు చెప్పాకయ్యా, మేము అలా చూస్తూ ఉన్నామా, ఒక్కసారి ప్రకాశమానమైన వెలుగులో పరలోకమును ఆకాశము ఇద్దరు దేవదూతలు లాంటి వాళ్ళు దిగారు నాయన. వాళ్ళ వెలుగు చూసేసరికి కరోనా షాక్ కొట్టి కాకుల్లాగా కేక్ అని పడిపోయాం మేము. నిజం చెప్పేది, మేము చెప్పేది నిజం సార్, నిజం సార్. భయంకరమైన వెలుగులో ఇద్దరు దిగారు సార్. వాళ్ళిద్దరు చూడగానే కరోనా షాక్ కొట్టి కాకుల్లాగా పడిపోయాం మేము. అలా చూస్తూ ఉన్నామా, వారిద్దరు చేతులతోటి సమాధి రాయిని అలా నెట్టారయ్యా. వరలా నెట్టగానే సమాధిలో నుంచి మిగుల ప్రకాశమానమైన వెలుగుతో మీరు చంపిన యేసు సజీవుడై సశరీరుడై అదే శరీరంతో దగ మెరుగు వస్త్రములు కలిగి సమాధిలో నుంచి బయటికి రావడం మా కళ్ళతో మేము చూసాము స్వామి. కొట్టు, ఎత్తుకో చెప్పండి, ఎత్తుకో. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆపండి. ఒరే ఆపరా, ఈ మాట మా జీవితం చెప్పేవు కానీ ఇంకెక్కడ చెప్పాకరా. అవునా అట్లా లేచాడా? ఎక్కడ చెప్పాకు. అవునా అంత తెల్లగా పైకి వచ్చా, ఎక్కడ చెప్పాకు. అనుకున్నట్టుగా లేచారా? అప్పా బతుకున్నప్పుడు చెప్తున్నాడురా నేను లేస్తానని, నేను మరలా 3వ రోజు లేస్తానని చెప్పినట్టుగానే లేచాడా? బయట చెప్పకండి, ఈ మాటలో బయట చెప్పకండి. శత్రువుల సంబరాలన్నీ ఒకేసారి దుఃఖంగా మారిపోయినాయి. శత్రువు ముఖాలు దుఃఖం అయిపోతే శిష్యుల ముఖాలు వెలిగాయి యేసు నామములో. యేసయ్య పునరుద్ధానం శిష్యుల ఓటమిని విజయంగా మార్చేసింది. ఈ రోజున హోలీ జడ్జ్ వర్షిప్ సెంటర్ దేవుని మందిరంలో కూర్చున్న నిన్నో నన్నో మన ఓటములు సైతం విజయానందంగా మార్చడానికే యేసయ్య సమాధిని గెలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పు, అంశం పేరు చెప్పు. మన ఓటములన్నిటినీ విజయముగా మార్చడానికి యేసయ్య సమాధిని గెలిచాడు. ఓటమిని విజయముగా మార్చిన యేసయ్య పునరుద్ధానం. బిడ్డలారా, ఇప్పుడు ముందుకెళ్తాం. ముందుకెళ్ళి ఏం చేద్దామంటే, అసలు శిష్యులు ఎందుకు ఓడిపోయారు, శిష్యులు ఓడిపోవడానికి కారణాలు ఏంటి, శిష్యుల ఓటమికి కారణాలు రాసావా? చెప్పెట్టు. శిష్యులు ఓడిపోయారు అంటే దేవుని బిడ్డలు ఓడిపోయారు. దేవునితో తిరిగినటువంటి, అదిగో రాసుకోండి, దేవునితో తిరిగినటువంటి శిష్యులు. ఈరోజు మనం కూడా ప్రభుతో ఉన్నాం, మనం కూడా ఓడిపోతున్నాం. మనం ఓడిపోవడానికి కూడా ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈ రోజున ఒక్కొక్కటి చూద్దాం. ఇప్పుడు శిష్యులు ఓడిపోయారు. వాళ్ళ ఓటమికి 4-5 కారణాలు ఉన్నాయి. ఈ ఓటమిని అంతటిని ఒక్క దెబ్బతో సమాధిని ఖాళీ చేసి మిగుల జయాన్ని శిష్యులకు ప్రసాదించిన నా యేసు ఈ పునరుద్ధాన దినాన ఓడిపోయిన మన బ్రతుకులన్నిటిలో గొప్ప విజయాన్ని అనుగ్రహించును గాక. ఆ రోజు వాళ్ళు ఓడిపోయారు, వాళ్ళని గెలిపించాడు తన పునరుద్ధానం చేత. ఈరోజు మనం ఓడిపోయి ఉన్నాం. ఈ పునరుద్ధాన ప్రసంగం ద్వారా మనకు గొప్ప జయాన్ని సమకూర్చబోతున్న దేవునికి మహిమ కలుగును గాక. నెంబర్ 1, శిష్యులు ఓడిపోవడానికి ఆ రోజుల్లో యేసయ్యని సిలువ వేసే సందర్భాల్లో వారందరూ దుఃఖముఖులై ఓడిపోయి అందరి మధ్య మొహం చూపించుకోలేక తలుపులు వేసుకొని గదుల్లో ఉండిపోవడానికి కారణాలు ఏంటి? మొట్టమొదటి కారణం రాసింది అక్కడ, యూదుల నేతలు, రోమా రాజ్యం. యూదుల నేతలు అంటే ప్రధాన యాజకుడు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వాళ్ళనమాట యూదుల నేతలు అంటే. రోమా రాజ్యం అంటే పిలాతు, హేరోదు, వీళ్ళందరూ కలిసి కుట్రలు చేశారు యేసయ్య మీద కుట్రలు చేశారండి. ప్రభు వారి మీద కుట్రలు చేసి అబద్ధ సాక్ష్యాలు చెప్పించి సిలువ శిక్షని వేశారు యేసయ్యకి. యూదుల నేతల కుట్రల వల్ల, రోమా రాజ్యపు అన్యాయపు తీర్పుల ద్వారా ప్రభు అయిన యేసయ్య సిలువ వేయబడ్డాడు. సిలువలో చనిపోయాడు. చనిపోయిన శవాన్ని సమాధిలో పెట్టి పెద్ద తాళంబుర్ర సీలేశారు, ఎవరు తీసుకుపోకుండా. ప్రభుత్వ అధికారులు వికటాటహాసం చేసి నవ్వుతున్నారు.
ఈ రోమా అధికారులు ఎదిరించలేకపోయింది ఆనాటి శిష్యుల బృందం. యూదుల నేతల కుట్రల్ని అడ్డుకోలేకపోయింది ఆ రోజుల్లోని శిష్యుల బృందం. గొర్రెల కాపరిని పట్టుకోగానే గొర్రెలు చెదిరిపోయినట్లుగా తమ నాయకుడిని పట్టుకొని జైల్లో వేయగానే చెదిరిపోయారు. పుట్టకొకరు చెట్టుకొకరు అయిపోయారండి శిష్యులు. దుఃఖంతో మిగులు దుఃఖంతో ఉన్నారు. శిష్యులు ఓడిపోవడానికి మొట్టమొదటి కారణం ఏం చెప్పాను? యూదుల నేతలు, రోమా రాజ్య అధికారులు. సేమ్ ఇప్పుడు మన దగ్గర రండి, మన దగ్గరికి ఈ 2025 సంవత్సరంలో నువ్వు ఓడిపోవడానికి, నేను ఓడిపోవడానికి కారణం ఏంటంటే బిడ్డారా, అధికారులు అంటే భౌతిక సంబంధమైన అధికారులు కావచ్చు, ఆత్మ సంబంధ అధికారులు ఎవరో తెలుసా? ఈ లోకం మీద ఈ లోకాధికారి ఎవరు? ఈ లోక అధికారి ఎవరు? సాతానుగాడు. ఈ లోక అధికారుల బృందం. వాడు మనల్ని నాశనం చేసి, గందరగోళం చేసి, ఇబ్బంది పాలు చేసి, ఎన్నో సమస్యలు తెచ్చి మనకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నవాడు ఈ లోక అధికారి. సాతాను శక్తుల దురాత్మ వల్ల మనశ్శాంతి లేకుండా మనందరికీ అవమానం. పిల్లరా, లోకంలో మనందరూ ఇప్పుడు అవమానంలో ఉన్నాం, ఓడిపోయి ఉన్నాం. సంపాదించిన చాలట్లేదు, కుటుంబంలో సమాధానం లేదు, పిల్లల జీవితాల్లో ఆశీర్వాదం లేదు, బయటకు వస్తే మొహం చూపించలేక దిగులు, వేదన, చింత, బాధ. ఓడిపోయాం. శిష్యుల్లాగా ఓడిపోయాం మనం కూడా. ఒక పక్క వ్యాధి వల్ల వచ్చే బాధ తట్టుకోలేక ఓడిపోయాం, దుఃఖముఖంతో ఉన్నాం. ఆ రోజు శిష్యులు కూడా గడియలు వేసుకున్నారు, తలుపులు వేసుకుని బయటికి రాలేకపోయారు. యూదుల నేతల కుట్రల్ని భగ్నం చేయలేకపోయారు. రోమా రాణువు వారిని ఎదుర్కోలేకపోయారు, ఓడిపోయారు, పారిపోయారు. యేసయ్య వారి ఓటములన్నిటినీ విజయంగా మార్చింది పునరుద్ధానం కదా. ఇప్పుడు వాళ్ళ ఓటమే మన ఓటమి. ఈ రోజున ముందు వాళ్ళ ఓటమి ఏదో మీకు తెలిస్తే మనం దేంట్లో ఓడిపోయి మనకు అర్థమవుతుంది. సాతాను దురాత్మ శక్తుల కట్టుబాట్ల వల్ల మనం కూడా అనేక పరిస్థితుల్లో ఓడిపోయాం. ఆర్థికంగా ఓడిపోయి ఉన్నాం, సామాజికంగా ఓడిపోయి ఉన్నాం. అన్ని విషయాల్లో కన్నీళ్లు విడుస్తున్న నీతో నాతో దేవుడు మాట్లాడుతాం. ఈరోజు ఏం మాట్లాడుతాడంటే, బిడ్డ నువ్వు ఓడిపోయావని అనుకుంటున్నావు. నీకు విషయం చెప్తున్నా, నేను సమాధిలో నుండి గెలిచిన నా పునరుద్ధానం ద్వారా అన్ని విషయాల్లో మీరు గెలిచేటట్టుగా నేను చేశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా పునరుద్ధానం మీకు గొప్ప విజయాన్ని ఇచ్చింది. పునరుద్ధారణ యేసయ్యా అని పిలు. కట్లు ఎక్కడికక్కడ తెగిపోతాయి నీకు. ఏ అధికారులు నేనేం చేయలేరు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. లోకాధికారికి శిలువలో తీర్పు జరిగిపోయింది. వాడి తల చెత్తగొట్టి పచ్చడి చేస్తే ఆ సంగతి నీకు తెలియక ఇంకా వాడి చేతుల కింద పడి ఆడుస్తున్నావు నువ్వు. భార్యాభర్తలు ఇద్దరికి తగాదాల పడుతున్న కారణం ఎవరో తెలుసా? దెయ్యం. భార్యాభర్తలు ఇద్దరు ఎప్పుడు తిట్టుకుంటారంటే ఎవరు కారణం? మనుషులా, దెయ్యమా? మీకు విషయం తెలుసా? భార్యాభర్త తొగులు పెట్టి సైతాన్గాడే, తల్లి బిడ్డలకు తొగులు పెట్టి సైతాన్గాడే. ఒక ఇంట్లో గొడవలు జరుగుతున్నాయంటే దానికి ముఠామేస్త్రి బృందమే కారణం. ఈ ముఠామేస్త్రి తల చెత్త కొట్టింది ఎప్పుడా? 2000 సంవత్సరాల క్రితం శిలువలో చెత్త కొడితే ఆ సంగతి నీకు తెలియలా. పునరుద్ధానుడిని యేసయ్య నామంలో ఆజ్ఞాపిస్తే వరే ముఠామేస్త్రి పో అనాలా. ముఠామేస్త్రి ఇంట్లోంచి పోయారా? భార్య భర్త ఏదో సమాధానం పడి పచ్చబడిపోతారు. ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అంటే ముఠామేస్త్రి వచ్చాడని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓడిపోయాం అనేక విషయాల్లో, సమాధానం లేదు ఇంట్లో, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు. ప్రభు చెప్తున్నాడు, నా పునరుద్ధానం ద్వారా సమస్త సాతాను శక్తుల మీద మీరు జయం పొందారు. మిమ్మల్ని ఓడించేవాడు లేడు. ఇదిగో నా వైపు చూడండి, నేను లోకమును జయించిన వాడిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు నా మార్గంలో నడిచినట్లయితే నిశ్చయంగా మీరు కూడా గెలుస్తారు. నా పునరుద్ధానమే మీకు విజయమని యేసయ్య రాత్రి మనతో చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ముందుకెళ్లే ముందు రెండో పాయింట్కి వెళ్ళే ముందు లాస్ట్గా చెప్తున్నాను. ఇక్కడ ఒకవేళ ఎవరైనా ఏ స్థితిలో ఓడిపోయిన వాళ్ళు ఉన్నా, ఇక్కడ కూర్చున్న బిడ్డల్లో ఎవరైనా అప్పుల్లో ఓడిపోయారా, అవమానంలో ఓడిపోయారా, నిందల్లో ఓడిపోయారా, కుటుంబంలో అశాంతి, అసమాధానమా, గొడవల, బంధువుల ద్వారా శ్రమల, హింసల, అన్ని విషయాలు తలదించుకోన్నారా? ఒక్క విషయం గుర్తుపెట్టుగాక, నీ దేవుడు మరణాన్ని గెలిచి పునరుద్ధానైనందువల్ల ఆయన పునరుద్ధానపు శక్తితో నీకు విజయం సమకూర్చబడింది. నువ్వు లేచి ప్రభువుని కలుసుకో, ప్రభు పాదాలు పట్టుకో. నిశ్చయంగా అతి త్వరలోనే ఈ భయంకరమైన అవమానం అంతా, ఓటమంతా నీకు విజయంగా మారబోతుంది యేసు నామములో. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చును గాక. రెండో పాయింట్, తీమా శిష్యుల ఓటమికి రెండో కారణం ఏముందడా? గొల్గతా.
శిష్యుల ఓటమికి రెండో కారణం గొల్గొతా, శత్రువుల సంబరాలు. ఇవి కూడా అంటే సార్ పాస్టర్ గారు అర్థం కాల. గొల్గొతా అంటే గొల్గొతా కొండ. యేసుక్రీస్తు వారు సిలువ వేసిన చోటు గొల్గొతా. సిలువ ఎక్కించారు కదా గొల్గొతా కొండ మీద. పురి లాంటి స్థలం, పురి లాంటి కొండది. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడి సిలువ మీద మృతి నొందినప్పుడు శిష్యులు బహు భయంతో వెళ్ళి దాక్కున్నారు. ఎక్కడికి వెళ్ళారో ఏ పక్క వెళ్ళారో తెలియదు. పట్టుకున్న వెళ్ళిపోయారు. గొల్గొతా దగ్గర శిష్యులు ఎవరూ లేరు. సిలువ దగ్గర మరియమ్మ యోహాన్ గారు మాత్రమే ఉన్నారు. అందరూ వెళ్ళిపోయారు. అది వాళ్ళకి భయంకరమైన వేదన గడియా. కానీ యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన ప్రజలు మాత్రం హేళన చేసి నవ్వుకుంటున్నారు. శత్రువుల సంబరాలు, శత్రువుల కేకలు, శత్రువుల నవ్వులు, శత్రువుల గుసగుసలు. వీడి దేవుడు కుమారుడు అంటారా, వీడు దేవుని కుమారుడు అయితే ఇప్పుడు కింద దిగిరాడా, వీడి దేవుడు కుమారుడు తలకాయ అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు, హేళన చేస్తున్నారు. శత్రువులు ఆనందపడుతున్నారు. వెళ్ళారా? ఆ తర్వాత తీసుకెళ్ళి యేసయ్య శరీరాన్ని సమాధిలో పెట్టేశారు. యేసయ్య కనుమరుగైపోయాడు. యేసయ్య మాట నిశ్శబ్దం అయిపోయింది. ఒక్కసారి మరి శిష్యుల బ్రతుకులన్నీ చీకటి పాలైపోయినాయి. శత్రువులు హాహాకారాలు చేసి పోయింది సగం పేడ విరగడైంది అనుకున్నారు. వాళ్ళ సంతోషం 2-3 రోజులే అన్న సంగతి వాళ్ళకి అర్థం కాలేదు. బిడ్డలారా, శిష్యుల్లో కారు చీకటి, నిరాశ చీకటి ఆవరించింది. గొల్గొతా అనుభవం వాళ్ళకి చాలా వేదన మిగిల్చింది. బిడ్డలారా, యేసయ్య సిలువ దగ్గర జరిగిన శత్రువు యొక్క సంబరాలు వాళ్ళ గుండెలకు మనోవేదన కలుగు చేశాయి. కానీ ఇదంతా 2-3 రోజుల సంబరం అని శిష్యులకి తెలియదు, వాళ్ళకి తెలియదు. అకస్మాత్తుగా 3వ రోజున సమాధిలో నుండి లేచినటువంటి మన ప్రభు అయిన యేసయ్య గొల్గొతా హేళన, శత్రువుల సంబరాలన్నిటిని ఒక్కసారి నేలమట్టం చేసి ఎక్కడో దూరంగా పారిపోయి రూముల్లో దాక్కున్న తన శిష్యుల్ని బలపరిచి వాళ్ళందరి కనుల ఎదుట ఎవరెవరైతే దేవుని ముందు నవ్వారో, యేసయ్య సిలువ ముందు నవ్వారో వాళ్ళందరికీ యేసు నామాన్ని ప్రకటించే ధైర్యవంతులుగా, అందరి ముందు తల ఎత్తి పరిశుద్ధాత్ముని సహాయంతో వాక్యం చెప్పేవారుగా శిష్యుల్ని బలపరిచి వాడుకున్నాడు. ఈరోజు మనం ఆరాధిస్తున్న పునరుద్ధానుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. 2025వ సంవత్సరంలో మన జీవితాల్లో ఉన్న గొల్గొతా అనుభవం ఏంటి? 2025 సంవత్సరంలో నివాసం చేస్తున్న నీకు నాకు గొల్గొతా అనుభవం ఏంటి? గొల్గొతా కొండ. ఎక్కడ అవమానించబడుతున్నావో, ఎక్కడ వేదన గురైపోయావో, ఎవరి చేత తిట్టబడుతున్నావో, ఎవరిని అర్థం చేసుకోకుండా హింసిస్తున్నారో, భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, పొరుగువారు కానీ, ఇంటివారు కానీ, గ్రామస్తులు కానీ, పక్కింటోళ్ళు కానీ నీ మీద కత్తులు నోరత మాటల చేత బాణాలు దూసుకుపోతూ ఉంటే, గుండెలు తట్టుకోలేక మనశ్శాంతి నెమ్మది లేక నువ్వు వేదన పడతా ఉంటే, ప్రభు అయిన యేసు ఈరోజు చెప్తున్నాడు, బిడ్డ నీతోటి ఈ గొల్గొతా సంబరాలు, శత్రువుల సంబరాలు నేను సమాధిలో నుండి లేచేదాకే. మన ఓటములన్నిటినీ విజయముగా మార్చింది యేసయ్య పునరుద్ధానం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శత్రువుల సంబరాలన్నింటినీ ఒక్క నిమిషంలో నేలపాలు చేసింది యేసయ్య పునరుద్ధానం. నీ మీదకి ఎగసి వచ్చే ప్రతి సాతాను బాణాన్ని ముంచే ఏ కీడుని కలగకుండా నీకు మార్చింది, నిన్ను కాపాడింది, నీకు భద్రతనిచ్చింది యేసయ్య పునరుద్ధానం. బిడ్డ, నేనేమంటానంటే, ఇప్పుడు నేను ఎవరు ఎగతాళి చేస్తున్నారో, ఎవరు అవమానం చేస్తున్నారో, ఎవరి దగ్గర నువ్వు కించపరచబడుతున్నావో, ఏ చోట నువ్వు అవమానంగా మారిపోయావో, ప్రభు చెప్పే మాట, నేను పునరుద్ధానుడైనందువల్ల నీకు విజయం వచ్చింది, నీకు తెలియట్లా. నా పునరుద్ధానం నువ్వు విశ్వాసం ఉంచు, దా నా దగ్గర నాతో కలిసి ఉండు, నేను చేస్తా. నీ ఓటమన్నిటినీ, నీ ప్రమాదాలన్నింటినీ, నీ అవమానాలన్నింటినీ, నీ ఓటమినంతటినీ విజయంగా మారుస్తా. విజయంగా మార్చుటకే కదా నేను సమాధిని గెలిచింది, రా అని ప్రభు పిలుస్తున్నాడు. బిడ్డ, నిన్ను ఎవరు ఎగతాళి చేశారో, ఎక్కడ అవమానించబడ్డావో, ఎక్కడ ఓడిపోయావో, ఎక్కడ వేదన పడుతున్నావో, ఎవరెవరు నిన్ను విసిగిస్తున్నారో వాళ్ళందరి ముందు నీ తల ఎత్తి నిలబెట్టగలిగిన వాడు పునరుద్ధానుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మూడో కారణం చూడు. శిష్యులు ఓడిపోయారు. ఒకటి యూదా నేతల వల్ల, రోమా రాజ్యం వల్ల. రెండోది గొల్గొతా కొండ వల్ల, శత్రువుల సంబరాల వల్ల. మూడోది ఏముందాడా? యేసయ్య సమాధి కలవరంతో నిన్న హృదయాలు వారిని ఇంకా ఓడిపోయేటట్టు చేశాయి.
యేసయ్యని తీసుకెళ్ళి శరీరాన్ని తీసుకెళ్ళి సమాధిలో పెట్టేశారు బిడ్డ. యేసు ప్రభు శరీరాన్ని తీసుకెళ్ళి సమాధిలో పెట్టేశారు. తాము నమ్ముకున్న నాయకుడు, తమ బోధకుడు, తమ కాపరి వీళ్ళ సమాధిలో ఉన్న శవం. ఇంకెవరు వాళ్ళు ఆదుకుంటారు? అయిపోయింది. కళలన్నీ కళలుగా మిగిలిపోయినాయి. వారి ఆశలు అడియాశలు అయిపోయినాయి, నీరు గారిపోయినాయి. ఇక వారు నడిపించడానికి ఎవరు లేరు. ఇప్పటిదాకా ఆశలు పెట్టుకున్నారు, ఇశ్రాయేలుని విమోచింపబోవాడు ఆయనే అని మేము అనుకుంటామన్నట్లుగా. ఆయనకు ఒక నిరీక్షించారు, ఎన్నో ఎదురు చూపులు చూశారు, తీసుకెళ్లి సమాధిలో పెట్టేశారు. ఇప్పుడు యేసయ్య సమాధిని తలుచుకున్న ప్రతి క్షణం శిష్యులు వెక్కి వెక్కి ఆడస్తున్నారు. ఓడిపోయారు బిడ్డలారా. యేసయ్య సమాధి శిష్యుల ధైర్యాన్ని నీరుగా చేసింది. యేసయ్య సమాధి శిష్యుల్ని పిరికివారుగా చేసింది. బిడ్డలారా, యేసయ్య సమాధి శిష్యుల బృందాన్ని మాట్లాడకుండా మౌనం అయిపోయేటట్లుగా, యేసయ్య శిష్యులు 120 మంది ఏం మాట్లాడకుండా చీకటి అయిపోయింది. వాళ్ళ జీవితం అంతా చీకటిలోకి వెళ్ళిపోయారు, దుఃఖపడుతున్నారు, ఏడుస్తున్నారు, కృంగిపోయారు. అన్నం తినడం లేదు, నీళ్లు తాగట్లేదు, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. బహు నిరాశ. బిడ్డలారా, వాళ్ళ ఓటమి భయం వలన బయటికి రాకుండా తలుపులు వేసుకొని బిక్కి ఏడుస్తూ భయంకరమైన వేదనలో కృంగిపోతున్న తన శిష్యుల దగ్గరికి అకస్మాత్తుగా ఆ రూములోనికి వచ్చి ప్రత్యక్షమయ్యాడు. ఈరోజు మనం ఆరాధిస్తున్న పునరుద్ధానుడైన యేసు దుఃఖముఖులై ఉన్నటువంటి వాళ్ళందరి మధ్యలోకి వచ్చి, శిష్యులారా మీకు సమాధానం కలుగును గాక అని చెప్పాడు. తర్వాత వాళ్ళు ఇంకా తేరుకోలేదు, భయపడుతున్నారు, భూతం అనుకుంటున్నారు. దగ్గరికి పిలిచి చేతుల్లో వేళ్ళు పెట్టమన్నాడు, కాళ్ళలో వేళ్ళు పెట్టమన్నాడు, అమ్మా ప్రక్కలో వేళ్ళు పెట్టమన్నాడు. తమ గాయాలు చూసి ధైర్యం తెచ్చుకోమన్నాడు. మొత్తానికి అర్థమైంది, యేసయ్య ఇప్పుడు యేసయ్య సేవ సమాధిలో లేదు. మా క్రీస్తు, మా బోధకుడు, మా రబ్బుని శరీరంతో లేచాడు. ఆయన సమాధిలో లేడని కుంగిపోయిన వాళ్ళందరినీ తిరిగి ధైర్యంలో తీసుకొచ్చింది ఈ యేసయ్య పునరుద్ధానం. ఖాళీ సమాధి వాళ్ళని వెక్కిరించిన, రోమా అధికారులు వాళ్ళని ఎక్కిరించిన, శత్రు భయాలు వాళ్ళని ఎక్కిరించిన, కలవరంతో నిండిన హృదయాలు వాళ్ళని కించపరిచిన, వీటన్నిటి మీద జయాన్ని ఇచ్చింది సమాధిని గెలిచి లేచి వచ్చిన యేసయ్య పునరుద్ధానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. లాస్ట్ మాట చూడండి, గురించి చెప్పి చెప్తాను మీకు. లాస్ట్ మాట ఏందో మరి 4వ పాయింట్. శిష్యుల ఓటమికి 4వ కారణం నాయకత్వలేమి, జీవనోపాధి లేమి. అంటే అంతవరకు వాళ్ళని యేసు ప్రభు వారు ముందు నడిపించారు, అంతవరకు యేసు ప్రభు వారిని ముందుండి నడిపించారు శిష్యుల్ని. బిడ్డలారా, ఇప్పుడు నాయకుడు లేడు, వాళ్ళు నడిపించేదానికి దిక్కు లేదు. ఆయన శరీరం పోయి సమాధిలో ఉంది. ఆయన ఉంటే భోజనం పెడుతుండేవారు, రోజు ఎక్కడ దగ్గర భోజనం దొరికేది. ఇప్పుడు భోజనం లేదు, పని చేసుకోవాలి, జీవనోపాధి కష్టమైపోయింది. ఇవన్నీ కలిసి శిష్యుల్ని బహుగా కొరంగదీసేసాయి. బిడ్డలారా, ఆ 4వ పాయింట్ రాసుకుని ఇప్పుడు నా సైడ్ చూడండి. ఈ మందిరంలో కూర్చున్న ఎవరైనా పైన చెప్పబడిన కారణాలు, జీవనోపాధి బాగలేదా, జరుగుబాటు కావట్లేదా, బాధలో ఉన్నవా, లేకపోతే ఇప్పుడు 4వ కారణం ఏంది? నాయకత్వలేమి. సరైనగా యజమానుడు ఇంట్లో లేకుండా, పోషించేవాడు లేక, నిన్ను బాగా చూసుకునేవాడు లేక బాధలు పడుతున్నారా? ఎలా సంపాదించుకొని ఎలా బ్రతకాలి తెలియక, అర్థం కాక భయంకర వేదనలో ఉండిపోయావా? బంధువుల వల్ల, రక్త సంబంధుల వల్ల అవమానాల్లో నడుస్తున్నావా? అన్ని బాధలే, చుట్టుపక్కల బాధలే. దేవుడు అసలు నన్ను పట్టించుకున్నాడా లేదా? రకరకాల సమస్యలతో ఆ రోజు శిష్యులు దుఃఖముఖులై ఓడిపోయిన మనస్సుతో అయిపోయింది మా జీవితం అనుకొని కృంగిపోయిన దశలో ఉన్నట్లుగా ఇక్కడ ఈ మందిలో ఎవరైనా కృంగిపోయి ఉన్నట్లయితే ఈ ఈస్టర్ రోజు దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకోండి. ఈ ఈస్టర్ రోజు మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మన ఓటములన్నిటినీ విజయముగా మార్చగలిగింది యేసయ్య పునరుద్ధానం. యేసయ్య సమాధిని ఎప్పుడు గెలిచాడో పటాపంచలైపోయిన యేసునామములో వాళ్ళ దుఃఖమంతా పటాపంచలైపోయినాయి. ఒక్కొక్కరు కనపడటం వాళ్ళని ధైర్యపరచడం, ఒక్కొక్కరు కనపడటం వాళ్ళని ధైర్యపరచడం. తోమ ఏమన్నాడు? నేను చూస్తే కానీ నమ్మను, రా. మళ్ళీ వచ్చాడు, రా, చేతులు పెట్టు, కాళ్ళు పెట్టు, మా తాకు. అయ్యా నా ప్రభువా, నా దేవా, నేను ఇప్పుడు నమ్ముతున్నాను, నీవు సమాధిలోంచి లేచింది వాస్తవమే, నేను నమ్ముతున్నాను. ఇప్పుడు చూసి నమ్మేవు తోమా, చూడక నమ్మిన వాళ్ళు దానిలో తన శిష్యులందరినీ పేరు పేరు వరుస అందరినీ బలపరిచాడు, ధైర్యపరిచాడు, వాళ్ళలో ఉన్న దుఃఖాన్ని పోగొట్టాడు, వాళ్ళ అవమానాలని, ఓటముల్ని జయంగా మార్చేశాడు. వాళ్ళందరికీ ధైర్యం చెప్పి వాళ్ళందరి మధ్యలో నుంచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. నేను ఎలా వెళ్తున్నానో తిరిగి మరలా అలాగే వస్తా.
మీ అందరి కోసం నివాసాలు సిద్ధపరిచి మరలా వస్తా, వచ్చి మిమ్మల్ని అందరూ తీసుకెళ్తానని ధైర్యం చెప్పి వెన్ను తట్టి, నేను వెళ్ళిన తర్వాత మీకోసం ఆదరణకర్తను పంపిస్తా, మిమ్మల్ని అనాథలుగా విడవనని ధైర్యం చెప్పి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన 50 రోజులకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఆనాటి నుండి ఈనాటి దాకా పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉండి మనల్ని నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ ఈస్టర్ రోజు మీకు వర్తమానం ఏంటంటే, మన ఓడిపోయిన అనుభవాలన్నీ విజయంగా మార్చగలిగిన దేవుడు సమాధిలో నుండి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జీవితంలో ఆయన ఇప్పుడు లేచాడు. ఆయన వాడుకో, ప్రభుని ఆశ్రయించు, దేవుని పాదాలు పట్టుకో. ఎక్కడ ఓడిపోయావు? అప్పుల, రోగాల, బాధల, సమస్యల, బిడ్డల జీవితమా, కుటుంబాల అసమాధానాల, ఏం బాధ నీ బాధ? ఎక్కడ ఓడిపోయావో అన్ని చోట్ల శిష్యులందరినీ దేవుడు బలపరిచాడు. నిన్ను కూడా బలపరచడానికే ఈరోజు మాట్లాడుతున్నాడు. నా మాటలు ఇంతవరకు అర్థమైతే గట్టిగా అందరూ హల్లెలూయా చెప్పండి. ఇంకోసారి చెప్పండి గట్టిగా. ఆ పాట పెడతలే మరణం గెలిచిన మృత్యుంజయుడు పెట్టు. ఒక పల్లవ పాడదాం, ప్రార్థన చేద్దాం. తర్వాత నా మాటలు మీకు అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. నేనేం పెద్ద పాయింట్లు ఏం చెప్పలేదు. యేసు ప్రభువు వారు చనిపోయి సమాధి చేయబడినందుకు శిష్యుల జీవితం చీకటమయమైపోయింది, దుఃఖంలో మునిగిపోయారు, నిరాశలోకి వెళ్ళిపోయారు. ఒక్క నిమిషం తల్లే. అమ్మా, శిష్యులందరూ దుఃఖంలోకి వెళ్ళిపోయారు. స్త్రీలు దుఃఖంలో ఉన్నారు, తలుపులు వేసుకొని ఏడ్చుకుంటున్నారు. భయం ఆవరించేసింది. శత్రు సంబరాలు చేసుకుంటున్నారు. అన్ని రకాలుగా ఓడిపోయిన శిష్యులందరినీ వెంటబడి దేవుడు అందరి ధైర్యపరిచి తాను పరలోకి వెళ్ళినప్పుడు వారందరూ మిగులు ఆనందంతో, మహా ఆనందంతో యెరూషలేము తిరిగి వెళ్ళారు. సేమ్ అదే వాక్యం ఈరోజు మనకి ఇక్కడ ఈ 2025 సంవత్సరంలో నువ్వు ఎన్ని అవమానాలతో, ఎన్ని బాధలతో, ఏ సమస్యలతో, ఏ కష్టాలతో, ఏ ఓటములతో, ఎలా వేటిలో ఓడిపోయి ఉన్నావో వాటన్నిటిలో నిన్ను నిలబెడతానని మాట ఇస్తున్నవాడు ఎవరో తెలుసా? సమాధిని గెలిచిన యేసయ్య పునరుద్ధానం వల్ల మనకు విజయం వచ్చింది. యేసయ్య పునరుద్ధానం వల్ల మనకు జయం కలిగింది. యేసయ్య పునరుద్ధానం వల్ల మనం ఓడిపోయిన ప్రతి చోట గెలిచాం. అది మీరు నమ్మితే చాలు. ఈ రోజు నుంచి మీరు గొప్ప గొప్ప విజయాలు మీ కళ్ళతో మీరు చూచుదురు గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు పెడతలే పాడదాం, చిన్న పాట, చిన్న పల్లవ పాడతాం. చప్పలు కొట్టు. స్తోత్ర. మరణము గెలిచిన మృత్యుంజయుడు, సమాధి తెరచిన పునరుద్ధానుడు, చీకటి చీల్చిన జ్యోతిర్మయుడు యేసుదేవుడు. మరణము గెలిచిన మృత్యుంజయుడు, సమాధి తెరచిన పునరుద్ధానుడు, చీకటి చీల్చిన జ్యోతిర్మయుడు యేసుదేవుడు. నా రాజా యేసయ్యా, మరణపు ముళ్ళు విరిచి నీవే రారాజువై ఉదయించావే. నా రాజా యేసయ్యా, మరణపు ముళ్ళు విరిచి నీవే రారాజువై ఉదయించావే. నీతి సూర్యుడా, నీతి సూర్యుడా, నీతిమంతుడా, తేజమయుడా, శ్రీమంతుడా, బహుశూరుడా, బహుధీరుడా, సైన్యములకు అధిపతి. నీతి సూర్యుడా, నీతిమంతుడా, తేజమయుడా, శ్రీమంతుడా, బహుశూరుడా, బహుధీరుడా, సైన్యములకు అధిపతి. మరణము గెలిచిన మృత్యుంజయుడు, సమాధి గెలిచిన పునరుద్ధానుడు, చీకటి చీల్చిన జ్యోతిర్మయుడు యేసుదేవుడు. స్తోత్రం కొట్టు. హల్లెలూయా. ఆమేన్. నీ ఓటములన్నీ జయాలుగా మారిపోతాయి యేసు నామములో. ఈ ఈస్టర్ రోజు దేవునికి వాగ్దానం ఇస్తున్నాడు, బిడ్డ, ఎక్కడ ఓడిపోయావు అక్కడ గెలుస్తావు యేసు నామములో. ఓడిపోయిన చోట నువ్వు గెలుస్తావు. దేవుడు సమాధిని గెలిచి మనకు ఆ జయాన్ని ఇచ్చాడు. ఆమేన్. దేహమను దేవాలయమును 3 దినములలోగా లేపి చూపి నివ్వెరపరచెను నాటి ప్రజలందరినీ. దేహమను దేవాలయమును
దినములలోగా లేపి చూపి నివ్వెరపరచెను నాటి ప్రజలందరినీ. నేను మరణము దాచలేదనే మరణపు ముల్లును విరిచినావని అపోస్తలులు సాక్ష్యమును ప్రకటించిరి. నేను మరణము దాచలేదని మరణపు ముల్లును విరిచినావని అపోస్తలులు సాక్ష్యమును ప్రకటించిరి. నీతి సూర్యుడా నీతిమంతుడా తేజమయుడా శ్రీమంతుడా బహుశూరుడా బహుధీరుడా సైన్యములకు అధిపతి. నీతి సూర్యుడా నీతిమంతుడా తేజమయుడా శ్రీమంతుడా బహుశూరుడా బహుధీరుడా సైన్యములకు అధిపతి. మరణము గెలిచిన మృత్యుంజయుడు, సమాధి తెరచిన పునరుత్థానుడు, చీకటి చీల్చిన జ్యోతిర్మయుడు యేసు దేవుడు. హల్లెలూయా. చాలేవయ్య అన్నారా? హల్లెలూయా అన్నారా? హల్లెలూయా అంటే ఇంకోసారి చెప్పండి హల్లెలూయా అని. మత్తుగా ఉండేవాళ్ళు, నీరసంగా ఉండేవాళ్ళు ఒకసారి గట్టిగా చెప్పండి హల్లెలూయా అని. అది వచ్చారు లైన్లోకి. దేవుడు తన ఉత్తేజాన్ని మీ మీద అనుగ్రహించును గాక. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు కొంతమంది హార్ట్ అటాక్తో చనిపోయారంట, తెలుసా? విన్నారా మీరు? గుండెపోటు చచ్చిపోయారు చాలామంది, ఇంచుమించుగా 100 మందో ఎంతమంది లెక్క నాకు తెలియదు కరెక్ట్గా. ఏంది ఒక నాయకుడు చనిపోతే ఎంతమంది? సరే 50 మంది వేసుకో, 50 మంది హార్ట్ స్ట్రోక్ వచ్చి గుండెపోటు చచ్చిపోయారంట. వైఎస్ రాజశేఖర్ ఏం చేశారు? ఆస్తి అంతా రాయించారు మనకి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు చెప్పండి? 108 106 108 కుయ్యం ఏనది? అంబులెన్స్. యాక్సిడెంట్ అయ్యి ఫోన్ నంబర్ కొడితే వచ్చేసేది అంతే. ఆ తర్వాత ఆరోగ్యశ్రీ కొంత అమౌంట్ ఇచ్చి మనకు ఆపరేషన్ చేయించి మంచిది. ఇంకొన్ని కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసినందుకు పేదల గుండెల్లో దేవుడు అయిపోయాడంట. అసలు అంతెందుకు, మా డాడీ మా నాన్న తెలుసు కదా, గుంటూరులో గుడాల పండుగ మీటింగ్కి పోయి గుడాల పండుగ శనివారం రోజు చూసుకొని శనివారం రాత్రి ఆదివారం రావాలి ఇక్కడికి. ఓ 2-3 రోజుల ముందు చనిపోయాడు అనమాట. అప్పుడే పాటలు రిలీజ్ చేశారు. పాటలు వాళ్ళు వారం అయిపోయి ఉంటుందిలే, ఈ జానపద పాటలు చేశారు. అప్పుడు పావురాల గుట్టపై రాలితివా వయస్సు అని ఒక పాట నాకు బాగా గుర్తుంది. నిన్నారేరా మీరు వింటారు, మీరు నమ్ముతారు నమ్మరో, గుంటూరులో స్టార్ట్ చేస్తే ఆ పాటలు మళ్ళీ ఎవరా? మా డాడీ దైవజనుని మనసుల్లో కూడా చొచ్చుకుపోయాడు అనమాట. ఎవరు? ఆయన నాయకుడు. ఇప్పుడు మన జగన్ అంటే కొంతమందికి అభిమానంలే, ఒక్కొక్కరికి అభిమానం, అందరికీ ఉన్న అవసరం లేదు, ఒక్కొక్కరికి అభిమానం ఉంటుంది. ఇప్పుడు నా బాధ ఏంటంటే ఎక్కడో ఉండి సంక్షేమ కార్యక్రమాలు చేస్తేనే ఆయన చచ్చిపోతే గుండెలు ఆగిపోయి కొంతమంది చచ్చిపోతే 3.5 సంవత్సరాల పాటు అన్నీ తానే అయి ఉండి చూసుకున్న శిష్యులకి ఆ గడి ఎట్లా ఉంటుందో చూసుకోండి మీరు. 3.5 సంవత్సరాలు అన్నీ దగ్గరుండి వాళ్ళకి ఏం కావాలో చూసుకొని ముందుండి నడిపించిన ఆ నాయకుడు ఇప్పుడు సమాధిలోకి పోతే గుండె పగిలిపోవటం కాదు, పెరాలసిస్ రావాలి, లెక్క ప్రకారం అయితే పక్షవాతం చచ్చిపోవాలా. శిష్యులు తట్టుకోలేరు. ఆ బాధ మామూలు బాధ కదా. అలా బాధపడిన వాళ్ళలో మనకు బాగా ఎక్కువ కనపడేది ఎవరంటే, ఒక మనిషి సమాధి బయట కూర్చొని ఏడుస్తుంది. ఎవరు ఆమె? మగ్దలేనే మరియా. నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు, నా దేవుణ్ణి ఎవరో ఎత్తుకుపోయారు. ఒక నాయకుడు రాజకీయంగా చచ్చిపోతేనే గుండెలు ఆగిపోతాయి. ఇక్కడ ఆమె బాధ వర్ణనాతీతం. ఇప్పుడు ఒక ప్రశ్న, నువ్వు దేవునికి విరోధంగా ఏదైనా ఒక పొరపాటు చేసినప్పుడు, దేవునికి దూరం అయ్యానని ఫీలింగ్ వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడైనా అట్ట ఏడుస్తున్నావక? ఈ ఈస్టర్ రోజు ఒక ప్రశ్న దేవుడు వేస్తున్నాడు. సినిమాకు పోయిచ్చి నువ్వు హ్యాపీగా దేవుని మందిరానికి వస్తున్నావంటే ఒక అర్థం ఏంటి తెలుసా? నీకు యేసయ్యకి మగ్దలేని మరియకి ఉన్న అనుబంధం నీకు దేవుడికి లేదు. నువ్వు నిజంగా దేవునితో పెనవేసుకుపోయిన అనుబంధం కలిగిన వాడు అయితే యేసయ్యని ఏడిపించి ఏ పని చేసినా నువ్వు ఆ రోజు రాత్రి నిద్ర రాదు నీకు అసలు. ఆమె కూర్చొని అందరూ వెళ్ళిపోయారు, ఆమె కూర్చొని ఏడుస్తూ ఉంది, నా ప్రభుని ఎవరు ఎత్తుకుపోయారు, నా ప్రభు. అది మామూలు ఏడుపు కాదు. నీకు ఏ రోజైనా నీ ప్రార్థనా గదిలో కూర్చొని అట్లా ఏడిసినట్టు జ్ఞాపకం ఉందా?
డూప్లికేట్ క్రైస్తవురాలా? డూప్లికేట్ క్రైస్తవుడా? మంచి పదాలు రావాలి ప్రభా, నోటికి నాకు గుర్తు రావట్లేదు ప్రభా. ఏనేదే 5 రూపాయల ప్యాకెట్ కొంట చూడి అతికిచ్చేదాన్ని ఏం వాడుతుందని? ఫెవికాల్ భక్తుడా? ఫెవికాల్ భక్తురాలా? అతుక్కున్న సేపే గట్టిగా లాగారంటే మళ్ళీ తెల్లు వేసుకొస్తుంది అన్న. దేవుణ్ణి బాధ పెట్టినవాడు సమాధానం ఉండగలుగుతారు అసలు? ఇక్కడ చూడండి ఎట్టాడస్తుందో. ఓడిపోయిన అనుభవాల్లో నా ప్రభు కనబట్టలేదని ఏడుస్తుంది. నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఏం చెప్పబోతున్నానంటే, ఓడిపోయిన ప్రతి ఒక్కరిని పేరును దర్శిస్తాడు యేసు నామములో మన యేసయ్య. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎవరైతే హార్ట్ అటాక్ వచ్చి బాధల్లో ఉండారో, కుటుంబాన్ని భర్తలు పోగొట్టుకొని వారి ఇంటింటికి తిరిగి కాలినడక నడిచి వచ్చాడు జగనన్న. ఏ యాత్ర? పాదయాత్ర కదలే, ఓదార్పు యాత్ర. ఓదార్పు కోసం అనేక ఓదార్పు యాత్ర కదా. ఓదార్పు యాత్ర చేసి ఇంటింటికి వెళ్ళి ఎవరు చనిపోయారు వాళ్ళందరూ ఆదరించడం. నేనున్నాను, నేను విన్నాను, నేను చూసుకుంటానని నాయకులే అంత ధైర్యం చేస్తే ఇంక పూంచుకున్నారు మనుషులు. చూసారా, వాళ్ళ నాన్న కోసం చనిపోయిన వాళ్ళందరినీ వెళ్ళి దర్శించి వచ్చాడు అన్న. ఇప్పుడు యేసయ్య కోసం నువ్వు ఏడుస్తుంటే వెతుక్కుంటా రాడా నీ దగ్గరికి? యేసయ్య వెతుక్కుంటా రాడా? నా బిడ్డ ఎంత ఏడుస్తుంది, ఒక్క సినిమా చూసిందానికి ఎంత ఏడుస్తుంది, ఇన్ని రోజులు ఏడుస్తుంది నా బిడ్డ. నా దేవుని బాధ పెట్టానో, నా ప్రభుని బాధ పెట్టానో, చూడరాని చూపులు చూసి ఎవరినగా ఇంటే ఏందమ్మా ప్రార్థన అనుకుంటారమ్మా? అయ్యని నాకు వచ్చి నేను ఎవరు బాధ పెట్టాను. ఏంది మనిషి చచ్చిపోయి ఏడుస్తుంది? మనిషి యేసయ్యని బాధ పెడితే అట్టే వస్తుంది ఏడుపు. ఏయ్ ఉండు, యేసయ్యని బాధ పెట్టిన వాళ్ళకి ఏడుపు అట్టే వస్తుంది. అదిగో ఆమె ఏడుస్తుంది సమాధి బయట. మరియా బా, ఆ పిలుపుకి గుండెల్లో ఉన్న దొక్కు ఎగిరిపోయింది యేసునామములో. బోధకుడా రబ్బునే నీకోసమే ఏడుపంతా. మా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? నేను 3వ దినాన్ని లేస్తాను చెప్పాను కదా, సమాధిలోంచి లేచాను చూడు. ఏడవబాకు, ఎందుకు ఏడుస్తావు? నేను కుళ్ళిపోయానా? లేచాను. నా శిష్యులతో చెప్పు, పోయేసి పలానా దగ్గర రమ్మని చెప్పు అని ఆమెను ఓదార్చి ధైర్యం చెప్పి పంపించాడు. ఏడుస్తున్న వాళ్ళని నీ సావును జావును అనేవాడు కాదు మన దేవుడు. ఆయన సమాధిలో చీకిపోయిన శవం కాదు, సమాధిని గెలిచి మృతిని గెలిచి లేచిన మృత్యుంజయుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పునరుద్ధానుడు పునరుద్ధానుడని యేసయ్య పేరున వెతుక్కుంటా వస్తాను నీ దగ్గరికి యేసు నామములో. నీకు గుండెపోటు వస్తుందా? అసలు గుండెపోటు వస్తుందా? చేస్తానే ఉంటివి, మాట్లాడుతూనే ఉంటివి, పరిగెత్తుతూనే ఉంటివి. డూప్లికేట్ క్రైస్తవుడివి, డూప్లికేట్ క్రైస్తవుడివి. మారాలా? ఈ ఈస్టర్ రోజు మన అందరం మారిపోవాలి యేసు నామములో. ఎట్లా మారాలంటే, మగ్దలేనే మరి అంత ప్రేమ యేసయ్య మీద ఈరోజు మనకు కలుగునుగాక. ఇప్పుడు కలగటం ఏంటి సార్? మనకి ఇప్పటి నుంచి అబద్ధాలు మాట్లాడవాకు. నీకు నిజంగా యేసయ్య మీద ప్రేమగా ఉంటే చెప్పకూడదులే. ఏదన్నా పొరపాటు పని జరిగితే ఇంక 2-3 రోజులు ఏడవాలి దేవుడి దగ్గర పడి, ఓ అని ఏడవాల. ఆ ప్రేమ ఉంటేనే వస్తుంది ఆ ఏడుపు. బిడ్డ, నువ్వు వదిలేసిన ఆయనను వదలలేదు. నీ దగ్గర నీకోసం కనిపెట్టుకోనున్నాడు ఆయన. నువ్వు దిగులు పడ్డప్పుడు, ఓడిపోయినప్పుడు, వేదన పడ్డప్పుడు, ఇన్ని సంవత్సరాలు నడిపించుకొని తీసుకొచ్చిన దేవుడు ఇప్పుడు కూడా నీకు వాగ్దానం ఇస్తున్నాడు. నీ ఓటమిని విజయంగా మార్చుటకు నేను సమాధిని గెలిచాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక ఆయన మహా కృంగిపోయిన ఈయన ఎవరంటే మీకు తెలుసు. యేసయ్య అంటే ఎంత ప్రేమో తెలుసా? పిచ్చి ప్రేమ యేసయ్య అంటే. కత్తి తీసుకొని వేస్తే చెవు ఎగిరి వదలబడింది కత్తి. ఎవరైనా సుబ్బారావా, పేతురు. పిచ్చి ప్రేమ యేసయ్య అంటే, మామూలు ప్రేమ కాదు. నిన్నెవరు ప్రభు చంపేది? అవసరమైతే నేను చచ్చిపోతాను నీకోసం అన్నా ఆయన. ఇప్పుడు ఈ బాధ ఏంటంటే, ఆయన ఎవరో నాకు తెలియదు. ఆయన ఎవరో 3 సార్లు ఒట్టేసుకునేసరికి ఆ బాధ తట్టుకోలేక కుమిలి ఆడుస్తున్నాడు. ఈయనని బలపరచడానికి దేవుడు వెతుక్కుంటా తిబేరియా సముద్ర తీరానికి ఉదయాన్నే వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేపలు పడదాం బండిని వేరే ఆడికి వెళ్ళిపోయాడు. అందరిని ఒడ్డుకు పిలిచారు. వాళ్ళు వచ్చేసరికి యేసుక్రీస్తు రొట్టెలు చేపలు వేడిగా పెట్టున్నాడు మొత్తం మీద. తిన్నారు, భోజనం చేశారు. రాత్రంతా ఆకలితో ఉన్నట్టున్నారు. వాళ్ళకి భోజనం పెట్టాడు. ఇప్పుడు పేతురుని అడుగుతున్నాడు. ఆ కుంగిపోతున్న పేతురుని అడుగుతున్నాడు, పేతురు, నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? బా ఏమన్నాడు? నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? ఇక ఆ మాట్లాడిన ప్రతిసారి అది గుర్తొస్తుంది. ఆయన ఎవరు నాకు మండిపోతుంది లోపల, బాధ వేదన పడుతున్నాడు.
నేను ప్రేమిస్తున్న సంగతి నీకు తెలుసు ప్రభువా. కుమిలిపోతుంటే దగ్గరికి వెళ్ళి హత్తుకొని తల మీద కొట్టి గడ్డం పట్టుకొని, ఇదిగో నువ్వు జరిగిపోయిందని వదిలే, ఎందుకు బాధపడతావు? సమాధిలో ఉంచబడ్డాను దిగులు పడ్డావు. నేను 3 సార్లు అబద్ధం చెప్పానే దిగులు పడ్డావు. ఇప్పుడు నేను సమాధిలో లేచొచ్చాను కదా, నీకు మాట చెప్తున్నా, నీవే నా సంఘాన్ని కాయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా మందని కాయి, నా మందని మేపు, జాగ్రత్త. నీకే అప్పగిస్తున్న సంఘాన్ని, నీ మీద నేను సంఘాన్ని కడతా. దిగులు పడబాకు పేతురు, ఎందుకు ఆడస్తావు? అనేకులు ఆయన ఓని ఆడస్తున్నాడు. నేను కానీ అయితే ఇంకా గొప్ప గలబా చేద్దును. కాళ్ళు మీద పడి కింద బొళ్ళాడి, నాలాంటి ఎందుకు సేవకు పిలుచుకున్నావు ప్రభా? దరిద్రుడిని నన్ను ఎందుకు పిలుచుకున్నావు ప్రభాని? ఇంకొంచెం ఎక్కువ చేసి ఉండేవాడిని. అసలు ఆ సన్నివేశం ఊహించుకోండి. అందరూ ఆడస్తున్నారు, శిష్యులందరూ ఏడుచుకోండి, లోపల కన్నీరు గారిపోతామని ఒక్కొక్కరిని పట్టుకుని ఆయన వెన్ను దాడుతున్నాడు. నేను వచ్చాను కదా, నేను సమాధులు లేచాను కదా, ఎందుకు ఆడస్తారు మీరంతా? నేను లేనా మీకు? మిమ్మల్ని నడిపిస్తాను, దిగులు పడద్దు. అందరిని ధైర్యపరిచాడండి. పేతురు గారిని ధైర్యపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురు ఓటమి, పేతురు అపజయం ఇప్పుడు జయంగా మారిపోయింది యేసునామములో. ఇందాక చెప్పాను కదా, అమ్మాయి మార్గంలో ఇద్దరు ఏడ్చుకుంటా వాళ్ళ దుఃఖం, వాళ్ళని ధైర్యపరచడానికి వాళ్ళలో ఒక మనిషిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మందిరంలో కూర్చున్న నువ్వు ఏడుస్తుంటే నీ దగ్గరికి వచ్చేసాడు ఆయన పిల్లలు బాధపడటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన మరణం లేచిన పునరుద్ధానం మనకు శక్తినిచ్చింది, మన ఓటములు విజయంగా మార్చింది. ఇద్దరితో కలిసి వెళ్ళి ఎంతో దూరం నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ బాధని, దుఃఖాన్ని ఆనందంగా మార్చి, సంతోషంగా మార్చి తిరిగి మళ్ళీ వచ్చాడు. తోమా దగ్గరికి వెళ్ళాడు, తోమా చేతులు పెట్టించాడు, తోమాను ధైర్యపరిచాడు. ఇలా అనేక మందికి కనబడి అందరినీ ధైర్యపరిచి వాళ్ళ దుఃఖమంతా పోగొట్టి మహా ఆనందంగా వారిని తిరిగి జీవితాన్ని రెన్యూ చేసి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిడ్డలారా, పేతురుని ధైర్యపరిచిన దేవుడు, శిష్యులందరినీ ధైర్యపరిచిన దేవుడు ఈరోజు మనకు చెప్తున్నాడు, అమ్మా ఇక్కడ ఎవరైనా ఓడిపోయి ఉంటే, సినిమాలు చూసి వ్యభిచారం అనే పాపంలో పడి కొట్టుమెట్లాట్లాడి నాలాంటి దేవుడు ప్రేమిస్తాడా, అసలు నాకు పరలోకం ఉందా అని నువ్వే తిట్టుకుంటా దుఃఖంతో, బాధతో, చిన్న పొరపాట్లలో పడి ఇక్కడికి వచ్చి ఉంటే, నీతో దేవుడు చెబుతున్న మాట ఏమో తెలుసా? బిడ్డా, నేను సమాధిని గెలిచాను. నీ విఫలత, నువ్వు ఎక్కడ ఓడిపోయావో, ఎక్కడ పాపంలో పడ్డావో, అది నీ ముగింపు కాదు. నీవు చేసిన ప్రతి పాపాన్ని నేను క్షమిస్తా. ఈ పునరుద్ధాన దినాన్ని నీకు వాగ్దానం ఇస్తున్నాను. నీ విఫలత నీకు ముగింపు కాదు. ఇక మీదట నువ్వు నీతిమంతుడివై సాగాలని యేసయ్య మనకు ధైర్యం ఇస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీ అపరాధాలు నీ విజయానికి ఆటంకంగా ఉండవు. నీ అపరాధాలన్నిటినీ నేను క్షమిస్తున్నా. నీ ఓటమిని నేను తీసేస్తున్నా. ధైర్యంగా ఉండు. యేసయ్య పునరుద్ధానమే మన పాపాలకి విరుగుడైంది. యేసయ్య పునరుద్ధానమే మన ఓటములు విజయంగా మార్చింది. యేసయ్య పునరుద్ధానమే మనల్ని విజయం వైపు నడిపిస్తుంది. కాబట్టి ఎవరు కుంగిపోవద్దు. నేను నోట్స్ మూసేస్తున్నాను, అయిపోయింది. ప్రార్థన చేసుకుందాం. ఇంకా ఒక మాట, లాస్ట్ మాట. ఒకవేళ ఇంకా ఎవరైనా చీకటి మార్గాల్లో ఉండి దేవుని మందిరంలో ఉంటే, చల్లని మాట మీకు, అందరినీ క్షమించి అవతల పడేసాడు యేసయ్య. ఏ లెక్క కూడా అడగడు. ఇప్పుడు ప్రభు దగ్గర క్షమాపణ పొంది ఇక మీదట నీతో నడుస్తాను ప్రభు అని ఒక్క మాట దేవుడితో చెప్తే, ఈ ఈస్టర్ రోజున మిమ్మల్ని అందరినీ కడిగి శుద్ధి చేసి మీ అపజయాలన్నిటినీ విజయంగా మార్చేస్తాడు యేసునామములో. ఓడిపోయిన 12 మంది శిష్యుల్ని, దిగులు దుఃఖంతో నిండిపోయిన శిష్యుల్ని వెతికి వెంటాడి వాళ్ళని ధైర్యపరిచిన దేవుడు ఈ ఈస్టర్ రోజు మిమ్మల్ని అందరినీ ధైర్యపరచడానికి ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. బిడ్డ, దేంట్లో ఓడిపోయావు తెలుసు కదా నీకు. అన్నింటిలో పడిపోయి ఉన్నావు కదా, ఏం ప్రాబ్లం లేదు. ఒప్పుకో దేవుడి దగ్గర, చాలు. ఇంకా వదిలేద్దాం దేవుడి దగ్గర, ప్రభుతో తీర్మానం చేసుకుందాం. అన్నిటిని క్షమించేస్తాడు. ఇక్కడి నుంచి సాగిపో. ఇంకా బాప్తిజం తీసుకోలేదా? మర్యాదగా బాప్తిజం తీసుకో. కొంతమంది ఏమంటారంటే, సార్ నేను మారి అప్పుడు తీసుకుంటా బాప్తిజం. ఎప్పుడు తీసుకుంటారంట చెప్పండి? మారి, నువ్వు మారేదిలే, నువ్వు తీసుకునేదిలే. సైతంగా ప్లాన్ అది. ఒకేసారి ఎవరు మారలేరు. పుట్టగానే పిల్లోడు ఎగిరి గంతులేస్తా పరిగెత్తడు. చిన్నగా. యేసు నిజదేవుడు నీకు అర్థమైందా? ఆయన నీ పాపాల కోసం సిలువబడి అర్థమైందా? ఆయనే మన విజయ రహస్యం అర్థమైందా? దేవుని కోసం బ్రతకాలను కోరుకుందా? పాపము చేయకూడదని తలంపు ఉందా?
వచ్చి బాప్తిజం తీసుకో. ఆ తర్వాత నిన్ను దేవుడే నడిపిస్తాడు యేసునామములో. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. మారిన తర్వాత, పెళ్ళి అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత అనుకుంటా పోయావు అనుకో, ఈ మధ్యలో కానీ అన్నావా, ఆరని అగ్ని గంధకములతో మండే గుండం ఉంది. కాబట్టి ముందు మీరు బాప్తిజం పొందండి, బాప్తిజం పొందండి. మారాలి అన్న ఉద్దేశంతో ఉంటే వచ్చేయండి. యేసయ్య కావాలనుకుంటే వచ్చేయండి, మునగండి, బాప్తిజం తీసుకోండి, వెనక్కి వెళ్ళొద్దు. నిదానంగా అన్ని సెటరేట్ చేస్తాడు దేవుడు. అర్థమైందా? ఇప్పుడు పేతురు బాప్తిజం పొందిన తర్వాత కూడా కత్తి పెట్టుకోన్నాడు. కత్తి ఏం చేద్దాం, వేసేసాడు అంతే. బాప్తిజం ముందు కత్తి తీసేయబలే కత్తి పక్కనే ఉంది. వేసేసినా కూడా దేవుడు సర్లే కత్తి లోపల పెట్టుకుంటున్నాడు. మళ్ళీ ఆయన ఆ ప్రేమ చూడు. కొన్ని పొరపాట్లు పడ్డా కూడా వదిలేడు, మనల్ని సరి చేసుకుంటాడు, పక్క తీసుకుంటాడు. యేసు కొరకు బ్రతకాలన్న ఆశ నిజంగా ఉంటే బాప్తిజం ముందు చిన్నవన్నీ దేవుడు చూసుకుంటాడు. కాబట్టి ఎవరు బాప్తిజం పొందలేదో, ఇంకా ఎవరెవరు దేవుడితో సమాధాన పడలేదో రండి, ఈరోజు అందరూ కలిసి వేసే సమాధాన పడదాం. దేవుడు మన కోసం సమాధిని గెలిచి లేచాడు. ఆయన పునరుద్ధాన బలము ద్వారా మన ఓటములన్నీ యేసు నామములో విజయముగా మారిపోవునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.